స్తుతులు కృతజ్ఞత స్తుతులు స్తుతులు కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి పదాలను మనము ప్రార్థన చేసేటప్పుడు వాడుతూ ఉంటాము, బైబిల్లో చూస్తూ ఉంటాము, చదువుతూ ఉంటాము. అయితే ఈ రెండు పదాలను ఎక్కువగా ఎక్కడ ఉపయోగించాలి, అంటే ఏ సందర్భంలో ఉపయోగించాలి అనేటువంటిది బైబిల్ గ్రంథం నుండి మనం పరిశీలన చేద్దాము. గమనించండి. ఒకటి, స్తుతించుట అనేటువంటి పదము. దీనికి అర్థం ఏమిటి అంటే, వేరొక భాషలో హల్లెలూయా అన్నారు. స్తుతించుట అనే పదాన్ని ఏమన్నారు? హల్లెలూయా అన్నారు. హల్లెలూయా అన్నను, స్తుతించుడి అన్నను ఒకటే అర్థాన్ని ఇచ్చేటువంటి పదము. ఇది గత నెలలో అన్నయ్య కూడా మనకు చాలా వివరంగా తెలియజేశారు. దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఈ పదాలను మనం చూస్తూ ఉన్నప్పుడు, స్తుతించుడి అన్నప్పుడు మనము అందరము స్వరములు విప్పి ప్రార్థన లేదా పాటలు పాడటము అటువంటిది చేస్తూ ఉంటాము. ఇది క్రమము. స్తుతించుడి అన్నప్పుడు అందరూ కలిసి పాడటము అనేటువంటిది క్రమము. కానీ దీనిని సమాజంలో ఏం చేస్తున్నారు అని చూసినప్పుడు, స్తుతించుడి అనకుండా హల్లెలూయా అంటారు. హల్లెలూయా అన్నప్పుడు సహజంగా సమాజంలో అలవాటైనటువంటి పద్ధతి ఏంటంటే చేతులెత్తటము. అలాగున్న చేతులెత్తకపోతే దూషించేటువంటి పాస్టర్లు కూడా లేకపోలేదు. చేతులు ఉన్నవాళ్ళు ఎత్తండి అని ఎటకారంగాను, చేతులు ఎత్తకపోతే గడ్డలుగుస్తాయేమో అని శపించేవారు. ఇలాగున్న ఎటకారపు మాటలు మాట్లాడేటువంటి దానికి హల్లెలూయా అనే పదాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. కానీ బైబిల్ ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అంటే, హల్లెలూయా అన్నప్పుడు అందరూ కలిసి స్తుతించటం లేదా పాటలు పాడటం, ఇది చెయ్యాలి. అయితే ఈ స్తుతించే విధానం ఎలాగా అని చూసినప్పుడు, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఆ దినమందు దేనిని? యెహోవాను స్తుతి చేయు విచారణ ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించును. ఏదండి ఆ స్తుతి విధమేదనగా? అంటే దాని అర్థం ఏంటి అంటే, స్తుతించటం ఎలాగో వివరిస్తున్నాడండి. ఈ వచనాలు జాగ్రత్తగా గమనించండి. ఇందులో చేతులు ఎత్తటం ఏమైనా కనిపిస్తుందేమో గమనించండి. ఒకసారి చదవండి. ఆ స్తుతి విధము ఏదనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. చాలండి. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దేవుణ్ణి స్తుతించినటువంటి విధానములో ఒక వివరాలు తెలియజేస్తూ వచ్చాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము కానీ, ఆయన గూర్చి సంభాషణ చేయటము కానీ, పాడటము కానీ, వీటన్నిటిని కలిపి ఏమన్నాడండి? స్తుతి చేయటము అన్నాడు. ఈ స్తుతి చేసిన విధానములో చేతులు ఎత్తటము అని చెప్పాడా?
చెప్పలేదు. కానీ సమాజం ఏమంటున్నారు అంటే చేతులు ఎత్తండి 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 అంటున్నారు. సమాజం చేసేదానికి బైబిల్లో ఉన్నదానికి వ్యత్యాసం అనేది మనం గమనించాలి. సమాజాన్ని అనుసరించుట కంటే దేవుని గ్రంథాన్ని అనుసరించటము మన జీవితాలకు మేలు కనుక వాక్యం ఎలా ఉందో తెలుసుకొని వాక్య ప్రకారము జీవించేటువంటి జీవన విధానంలో ఎదుగుట మన ఆత్మీయ జీవితానికి శ్రేయస్కరము. ఇది గమనించాలి. సరే, స్తుతించటము అనేటువంటిది ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అనేది మనం చూస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. దినవృత్తాంతముల రెండవ గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం నుండి చదవండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయూరు బన్యవాసుల మీదను మాట్లాడుగా వారు హతులైరి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే స్తుతించటం అనేటువంటిది ఒక కార్యక్రమానికి ముందు చేసే పని. దేనికి ముందండి? ఒక కార్యక్రమానికి ముందు చేసే దానిని స్తుతించటము అని చెప్పబడుతుంది. గమనించండి, ఇక్కడ కార్యక్రమం ఏంటి లేదా సందర్భం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు యెహోషాపాతు యూదా వారి మీద రాజుగా ఉన్నాడు. ఎవరండి? యెహోషాపాతు ఎవరి మీద? యూదా ప్రజల మీద రాజుగా ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నటువంటి దినాల్లో అతని మీదకి 4 ప్రాంతాల వారు యుద్ధానికి వచ్చారు. వారెవరు? 1వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇది అయిన తరువాత మోయాబీలును అమోనీలను మోయానీయులను మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల దండు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది. ఇది యెహోషాపాతుకి వినబడినటువంటి దుర్వార్త ఏమిటి అంటే 4 ప్రాంతాల వారు ఆ యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు. యుద్ధానికి సిద్ధముగా ఉన్నారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏమి ఏర్పాటు చేసుకుంటారండి? రాజులు యుద్ధానికి వెళ్ళటానికి ఏమి ఏర్పాటు చేసుకుంటారు? ఆయుధాలను, సైన్యాన్ని, రథాలను, వీటిని ఏర్పాటు చేసుకుంటారు. కానీ యెహోషాపాతు ఏమి ఏర్పాటు చేశాడు? ఆయన భయపడి దేవుని సన్నిధికి వచ్చి అందరినీ కూడాను ఉపవాసం ఉండమని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని బలపడి ధైర్యం తెచ్చుకొని యుద్ధానికి వెళుతూ స్తుతించుచూ వెళ్ళాడు. ఎక్కడికి వెళతాండి? యుద్ధానికి వెళతా స్తుతించుకుంటూ వెళ్ళాడు. అంటే యుద్ధానికి ముందు స్తుతి చేశాడు, లేదా ఒక కార్యక్రమానికి ముందు స్తుతి చేసుకోవటము మంచిది. అలా స్తుతించుట వలన తనకేం జరిగిందయ్యా అంటే యుద్ధానికి వెళ్ళేసరికి ఈయన మీదకి ఎంతమంది వచ్చారండి? 4 దేశాల వారు వచ్చారు. ఈ 4 దేశాల వారి మీదకి దేవుడు ఏం చేశాడంటే మాటుగాండ్రు అనే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మాటుగాండ్రు ఈ 4 చంపేశారండి. అమ్మోనీలను, మోయానీలను, అమోనీయులను, సిరియాలోను ఉన్నవారందరినీ కూడాను చంపేశారు. చంపేసిన తర్వాత ఈ మాటుగాండ్రులో ఒకరికి ఒకరము కలహము పుట్టుకొచ్చేలా దేవుడు చేశాడు.
ఒకరికి ఒకరు కలహము పుట్టుకొచ్చేలా దేవుడు చేసినప్పుడు వారు కూడా ఒకరిని ఒకరు పడుచుకొని చచ్చిపోయారు. ఈ యెహోషాపాతు సైన్యము దేవుని స్తుతించుకుంటూ ముందుకొచ్చారు. వచ్చేసరికి ఇక్కడ ఎవరున్నారు? శత్రువులందరూ కూడా చనిపోయి ఉన్నారు. శత్రువులందరూ ఎలా ఉన్నారండి? చనిపోయి ఉన్నారు. అంటే స్తుతించటము ఎప్పుడు చేశాడు? కార్యక్రమానికి ముందు చేశాడా? కార్యక్రమం అయిపోయిన తర్వాత చేశాడా? ముందుగా చేసేటువంటి దాన్ని స్తుతించటం అంటారు. అంటే స్తుతించేటువంటి పదము ఒక సందర్భానికి ముందుగా జరిగేటువంటిది. దీని వలన దేవునికి మహిమ కలుగుతుంది, ఆయన్ని గొప్ప చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి స్తుతించేటువంటి పదాలను ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే ఒక సందర్భానికి ముందు, ఒక కార్యక్రమానికి ముందు, ఒక ప్రయాణానికి ముందు, ఒక పనికి ముందు. అలాగే యెజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చదువుకుందాము. యెజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. ఇక్కడేం చూస్తున్నాము? దేవుని మందిరానికి పునాది వేయటం చూస్తున్నాం. పునాది వేయటానికి ముందు ఏం చేశారు? స్తుతించారు, పాడుతూ స్తుతించారు. స్తుతించిన తర్వాత మరియు అన్నాడు, మరియు మందిరమునకు పునాది వేసిరి. అంటే స్తుతించుట అనేటువంటి ఆ సందర్భాన్ని చూసినప్పుడు ఒక కార్యక్రమానికి ముందు జరిగేటువంటి దాన్ని స్తుతి. మనకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం చేసేటువంటి పనికి ముందు చేసేటువంటి ప్రార్థన లేదా పాడేటువంటి పాటలు ఇవి స్తుతి. మనం ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకుంటాం, పాటలు పాడుకుంటాం, ఇది దేవుని స్తుతించటం. ఈరోజు జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడాను మీ సహాయము మాకు అనుగ్రహించమని దేవుని స్తుతించటం ఉదయాన్నే చేసేటువంటిది. రాత్రి పండుకోపోయేటప్పుడు చేస్తాం, అయ్యా పగలంతా మాకు తోడుగా ఉన్నావు, మేము చేసిన ప్రయాణాలలో, మేము చేసిన పనులలో మాకు ఆరోగ్యం ఇచ్చావు, మాకు సహాయం చేసావు, ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కాపుదల అనుగ్రహించున్నావు, అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. స్తుతించేటువంటిది, కృతజ్ఞతాస్తుతులు అనేటువంటివి రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. అంతేనండి. లోతైన పాఠాల్లోనికి మనం మాట్లాడుకోవటం లేదు, సింపుల్గా ఉన్నటువంటి పదాలనే మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ఎక్కడో ఆలోచన చేశారంటే అసలు వినేటువంటి వాక్యం కూడా అర్థం కాదు. మీరు లోతుగా ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. లోతైన పాఠాలేం కాదు ఇవి, సింపుల్ పాఠాలు ఇవి, గమనించండి. అలాగున మనం చూస్తున్నప్పుడు స్తుతించటం అనేటువంటిది ఇక్కడ మందిరాన్ని ప్రారంభించేదానికి ముందుగా చేశారు. స్తుతించటం అనేటువంటిది యెహోషాపాతు యుద్ధానికి వెళ్లే ముందు చేశాడు. కృతజ్ఞతాస్తుతులు అనేవి కార్యము అయిపోయిన తర్వాత చేసేదాన్ని కృతజ్ఞతాస్తుతులు అంటారు. మరలా ఈ వచనం చూస్తున్నాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 25, 26. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ, ఆ శవముల యొద్ద ఉమ్, విస్తారమైన ధనమును ఉమ్, ప్రశస్తమైన నగలను కనబడెను. ఉమ్, వారు ఉమ్, తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని ఉమ్, తాము కొనుక్కోగలిగినంత కంటే ఎక్కువగా వలుచుకొనిరి. ఉమ్, కొల్ల సొమ్ము ఉమ్, అతి విస్తారమైనందున ఉమ్, దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టెను. ఉమ్, 4వ దినమున ఉమ్, వారు బెరాకా లోయలో కూడిరి. ఉమ్. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. చాలండి. ఇక్కడ యెహోషాపాతు యొక్క సైన్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. ఎప్పుడు చెల్లించిరి? యుద్ధానికి ముందా? యుద్ధం అయిపోయిన తర్వాతన? యుద్ధం అనేటువంటిది అయిపోయింది.
మాటుగా అంటున్నటువంటి వారు 4 పట్టణాల వారిని చంపేశారు. యెహోషాపాతు సైన్యము యుద్ధ రంగంలోనికి వచ్చినప్పుడు అందరూ చనిపోయి ఉన్నారు. చనిపోయిన వారి శవాలకు బంగారము, నగలు అనేటువంటివి విపరీతంగా ఉన్నాయి. ఉన్నటువంటి ఈ బంగారమును యెహోషాపాతు యొక్క సైన్యము వలుచుకొని మోచుకున్నారు. ఎవరు శక్తికి మించి వారు మోసుకున్నారు. ఇలా మోసుకొని మొత్తము కూడాను 3 రోజుల పాటు తమ ఇంటికి చేర్చుకున్నారు. అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. అంటే అప్పటికేమైపోయిందండి? వారు చేయాలనుకున్న యుద్ధము అయిపోయింది. చేయాలనుకున్న కార్యక్రమం అయిపోయిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. అలాగే మనము లూకాసు వార్త 17వ అధ్యాయంలో కూడా చూస్తాము. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ సందర్భం మనకందరికీ బాగా తెలిసినటువంటిదే. ఒక 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మాకు స్వస్థత దయచేయవా అని అడుగుతారు. అడిగిన తర్వాత యేసుక్రీస్తు వారు, మీరు వెళ్ళి మీ దేహములను యాజకులకు కనపరుచుకునుడి అని తెలియజేస్తాడు. అప్పుడు ఈ 10 మంది యాజకుల యొద్దకు వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో స్వస్థత కలిగింది. ఏం కలిగిందండి? మార్గ మధ్యంలోనే స్వస్థత కలిగింది. అప్పుడు వారిలో ఒకడు తిరిగి వచ్చి దేవునికి గొప్ప శబ్దముతో కేకలు వేయచ్చు సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. ఎప్పుడండి? స్వస్థత కలగక ముందా, కలిగిన తర్వాతనా? స్వస్థత కలిగిన తర్వాత చేసినటువంటి దాన్ని కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. అనగా, నీవు నాకు సహాయం చేసి ఉన్నావయ్యా, అందుకు నీకు నేను దాసుడను, నీకు కృతజ్ఞతలు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు అనేటువంటివి ఎప్పుడు చెల్లించే పదాలండి? కార్యమునకు ముందా, కార్యమును తర్వాతనా? కార్యము జరిగిన తర్వాత చెల్లించే పదాలు. ఇలాగున్న కృతజ్ఞతాస్తుతులు, స్తుతులు అనేటువంటివి రెండు కూడాను జంట పదాలుగా కనబడుతుంటాయి. రెండు కూడాను దేవునికి మహిమకరమైనటువంటివే. కాబట్టి మన జీవితాలలో రెండింటిని ఎప్పుడూ ఉపయోగించాల్సిందే. స్తుతించటము అనేటువంటి విధానంలో మనం ఎప్పుడు కూడాను మరిచిపోకుండా ఉండాల్సినటువంటి పదాలే. ఇలాగున మన కుటుంబాలలో, మన జీవితాలలో స్తుతించటం అనేటువంటిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది ఎవరైతే కలిగి ఉంటారో వారి కుటుంబాలకు దేవుని యొక్క కాపుదల సదాకాలము తోడుగా ఉంటుందండి. సదాకాలం ఉంటుంది. మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటూ ఉంటాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించు వచ్చెను. చాలండి. ఇక్కడ ఎవరిని చూస్తున్నాము? భక్తుడైనటువంటి దానియేలును చూస్తూ ఉంటాము. దానియేలు గారి యొక్క జీవితంలో యథాప్రకారము దినమునకు 3 మారు ప్రార్థన చేసేటువంటి మంచి పద్ధతిని తను కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి? ప్రార్థన చేయుచు దేవుని స్తుతించుచు ఉండేటువంటి ఒక మంచి పద్ధతి దానియేలు గారి యొక్క జీవితంలో కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంటే దేవుని స్తుతించటము అనేటువంటిది మంచిది, చాలా మంచిది. ఎంత మంచిది అంటే సృష్టిలో ఉన్న ప్రతి దానికంటే కూడాను, ప్రతి గొప్ప కార్యము కంటే కూడాను మంచి కార్యం ఏంటి అంటే స్తుతించుట. అందుకు దానియేలు గారు ఏం చేస్తున్నాడంటే బానిసగా ఉన్నప్పుడు స్తుతిస్తూనే ఉన్నాడు. బానిసత్వంలో ఉన్నటువంటి తన జీవితంలో ఒక ఉద్యోగి అయినప్పుడు స్తుతిస్తూనే ఉన్నాడు. తరువాత ఇంక పై అధికారి అయినప్పటికీ స్తుతిస్తూనే ఉన్నాడు. రాజు తర్వాత రాజు అంతటి వాడైనప్పటికీ కూడాను స్తుతిస్తూనే ఉన్నాడు. అంటే నాకు ఉద్యోగం వచ్చింది ఇంక చాలు అనుకోవటం లేదు, నేను ఇంకా పై అధికారిని అయ్యాను చాలు అనుకోవటం లేదు, రాజు తర్వాత రాజు అంతటి వాడని అయ్యాడు చాలు అనుకోవటం లేదు.
దానికంటే కూడా స్తుతించడం మంచిది అనుకున్నాడు. బబులోను దేశంలో 127 సంస్థానాలలో 120 మంది ప్రముఖులు ఉన్నారండి. 120 మంది ప్రముఖుల మీద 3 ప్రధానులు ఉన్నారు. ఆ 3 ప్రధానులలో ముఖ్యుడు దానియేలు. ఒకటి రాజు, నెక్స్ట్ దానియేలు. అంత స్థాయికి ఎదిగాడండి. బానిసత్వం నుండి అంత స్థాయికి ఎదిగాడు. ఎదిగిన తన జీవితంలో ఇది చాలు అనుకోవటం లేదు. దానికంటే కూడా దేవుని స్తుతించడం మంచిది అనుకొని స్తుతించడం క్రమమును తప్పకుండానే దినమునకు 3 సార్లు స్తుతిస్తూ ఉన్నాడు. అందుకు కీర్తనకారుడు అంటాడు 92వ కీర్తన 1వ వచనంలో, యెహోవాను స్తుతించుట మంచిది అంటాడండి. ఏం మంచిది? యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుని యొక్క కార్యములను గూర్చి సంభాషించటము మంచిది. ఆయన కీర్తిని ఘనపరచటము మంచిది. మానవ జీవితంలో నువ్వు ఏదైనా సంపాదించు, అది భౌతికంగా మంచిదేమో కానీ ఆత్మీయ జీవితానికి దేవుని దృష్టికి మంచిది కాదది. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, ఒకనికి కలిమి విస్తరించుట వాని నాశనంలోకి కారణము అంటాడండి. అంటే మనం ఏం కోరుకుంటాం? సహజంగా సంపాదన కోరుకుంటాం. సంపాదన కోరే కొద్దీ, అది పెరిగే కొద్దీ మనిషికి ఆలోచన నెమ్మది ఉండదండి. ఉంటుందా? మనం చూస్తూ ఉంటాం. ధనం సంపాదించిన వారు ఇంకా సంపాదించాలని ఆరాటపడతారే కానీ ఇది చాలు, ఇంతవరకు నేను దేవుని కలిగి ఉంటాను అని తృప్తి పొందేవారు ఎవరైనా ఉంటారా అంటే ఎవరు ఉండరు. దానియేలు గారి జీవితంలో అలా కాదండి. దానియేలు గారు ఎంత స్థాయికి ఎదిగినా సరే దీనికంటే కూడా దేవుని స్తుతించటం మంచిది అనుకున్నాడు. దినమునకు 3 సార్లు దేవుణ్ణి స్తుతించుచునే ఉన్నాడండి. అలాగున ఉండుటను బట్టి దానియేలు గారును సింహాల బోనులో వేయబడినప్పుడు దేవుడు సింహాల నోళ్లను మూయించెను. ఎందుకు మూయించాడు? దానియేలు దేవుని స్తుతించేవాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్తుతించేవాడు. ఆ వచనాలను మనం జాగ్రత్త చూసినప్పుడు ఇట్టి శాసనము వ్రాయబడెను. ఇట్టి శాసనం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి 30 రోజుల వరకు ఎవరు కూడా వారి ఇష్ట దైవాలను ప్రార్థన చేయకూడదు. ఏ సమస్య ఉన్నా రాజుకే చెప్పాలి అని ఒక శాసనము రాయించి, ఒకవేళ ఈ శాసనాన్ని మీరితే అతడు చంపబడతాడు అని కూడా తెలియజేసి దాని మీద రాజుగారికి ముద్ర వేయించి 120 సంస్థానాలలో ప్రకటన చేయించారు. ఈ 120 సంస్థానాల్లో ఎవరైనా సరే 30 రోజుల వరకు వారి యొక్క దైవాలకు ప్రార్థన చేసిన, స్తుతించిన, ఇంకేం చేసినా వారు చంపబడతారు అని చెప్పబడింది. ఈ శాసనము దానియేలుకు కూడా తెలియబడింది. దానియేలుకు తెలియబడినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? యథాప్రకారంగా స్తుతిస్తున్నాడు. అంటే తను బ్రతికి ఉండటము కంటే కూడాను దేవుని స్తుతించడమే గొప్పది. ఒకవేళ అతడు చంపబడినా సరే తన ప్రాణము కంటే కూడా దేవుని స్తుతించడమే గొప్పదిగా భావించుకున్నాడు. అన్నీ అనుకూలంగా ఉంటే ప్రార్థన చేయటం కాదండి, అనుకూలము లేని స్థితిలో కూడా ప్రార్థన చేయటము, అనుకూలము లేని స్థితిలో కూడా పాటలు పాడటము, దేవుని స్తుతించటము అనేది చాలా గొప్పది అనే విషయాలు దానియేలు గారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అంత ఎక్కువగా దేవుని గణపరిచేవారు ఎందరైతే ఉంటారో వారందరికీ కూడాను దేవుని యొక్క కనుదృష్టి సదాకాలము తోడుగా ఉంటుందండి. దేవుడు వారిని బలపరచాలి అని ఎదురు చూస్తూ ఉంటాడట. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ ఏం చూస్తున్నామండి? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. అంటే ఏం చూస్తున్నాడు ఆయన? యథార్థవంతులు ఎక్కడున్నారు, లేదా నన్ను అనుదినము స్తుతించేవారు ఎక్కడ ఉన్నారు, వారిని బలపరచాలి. ఎవరిని బలపరచాలి? యథార్థవంతులను.
లేదా ఆయన్ను స్తుతించే వారిని. ఆయనను స్తుతించేటువంటి వారిని బలపరచాలి అని ఎవరు చూస్తున్నారు? యెహోవా చూస్తున్నాడు. కాబట్టి దానియేలు గారు ప్రతిదినము దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు కనుక దేవుడు దానియేలును బలపరచాలని ప్రయత్నించాడు. మనుషులందరేమో దానియేలును చంపాలి అని ప్రయత్నించారు. ఎందుకు చంపాలి? ఇతడు ఎక్కడి నుండో వచ్చినటువంటి పరదేశి, బానిసగా ఉన్నవాడు. మనమందరము స్వదేశులము, మనకంటే ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. ఆ అసూయతో దానియేలును చంపాలి అనేటువంటి ఆలోచన చేత ఈ రాజుగారి చేత ఇలాంటి తాకీదు రాయించి ముద్ర వేయించి ప్రకటన చేయించారు. అయితే దానియేలు ప్రార్థిస్తూ స్తుతిస్తూనే కనిపించాడు. ఈ సందర్భముగా దానియేలును చంపొచ్చు అని ఆలోచన చేశారు. కానీ దేవుడేమో బలపరచాలని చూశాడు. దేవుడు ఏం చేశాడండి? బలపరచాలని చూశాడు. ఎందుకు చూశాడు? స్తుతించేటువంటి మంచి పద్ధతి దానియేలు యొక్క జీవితంలో ఉంది కనుక. సింహాల బొనులు వేసినప్పుడట దేవుడు తన దూతను పంపి సింహం యొక్క నోళ్లను మూయించెను అని రాశాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం నుండి. దేవుడు తన దూతను పంపి దానియేలు ఉన్నటువంటి గదిలో ఉన్న ఆ సింహం యొక్క నోళ్లను మూయించి దానియేలును కాపాడెను. కాబట్టి మనము దేవుని స్తుతించేటువంటి ఆ పద్ధతిని అనుదినము కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మన మీదకి అపాయాలు రావచ్చు, కానీ దేవుడు తన దూతలకు సహాయం చేత వాటిని తొలగిస్తాడు. దేవుని స్తుతించే వారికి దేవుడు తన దూతలను సేవకులుగా పంపిస్తాడండి. ఎలాగా? సేవకులుగా. ఎవరిని? దేవుని యొక్క దూతలను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పిన వీరందరూ రక్షణ అను స్వాస్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చాలండి. ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు దూతల గురించి మాట్లాడుతున్నాడు. దేవదూతల గురించి మాట్లాడుతూ ఈ దేవదూతలు రక్షణ పొందాలి అనుకుంటున్న వారికి సేవకులుగా పంపబడిన వారు అని చెప్పాడు. కాబట్టి రక్షణ పొందేటువంటి వారి కుటుంబాలలో నిత్యము కూడా స్తుతిగానాలు వినబడుతుంటాయి. అలా నిత్యము స్తుతిగానాలు చేసే కుటుంబాలకు దేవదూతలు తోడుగా ఉంటారు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మనుషుల యొక్క సహాయము మనకు లేకపోవచ్చు, కానీ దేవుని సహాయము మెండుగా ఉంటుంది. అది ఎప్పుడు అంటే మనం నిత్యము స్తుతించినప్పుడు. మనం స్తుతించడం ఎప్పుడైతే మానుకుంటామో, స్తుతించడానికి ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడు మనం దేవునికి దూరం అవుతాం, సాతానుకు దగ్గర అవుతాం. స్తుతించటం మనం మానినప్పుడు దేవునికి దూరం అవుతాము, సాతానుకు దగ్గర అవుతాము. సాతానుడండి మన జీవితాలను ఎప్పుడు కూడాను పొంచే ఉంటాడు. ఏ రోజు నాకు అవకాశం దొరుకుతుంది ఇతని కుటుంబంలో ప్రవేశించటానికి, ఈ వ్యక్తిలో ప్రవేశించటానికి నాకు ఎప్పుడు అవకాశం దొరుకుతుంది అని సాతానుడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడండి. అలాంటి సాతానుడు మన కుటుంబాల్లో ప్రవేశించకుండా ఉండాలి అంటే మన కుటుంబాల్లో స్తుతిగానాలు ఉండాలి. స్తుతించినటువంటి కుటుంబాలకు దేవుని యొక్క దూతలు తోడుగా ఉంటారు. ఆ దూతల సహాయం చేత సాతానుడు దూరం అవుతాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనం చదువుకుంటాం మనం. యోబు గారు తన జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఊజు దేశమున తూర్పు దిక్కున్న ప్రజలందరిలో కూడాను గొప్పవాడు. అంత గొప్పవాడు. ఆ తూర్పునున్నది ఎవరి ప్రజలు కూడా లేరు.
అంత గొప్ప స్థితి కలిగినటువంటి ఏబు తన జీవితంలో తన కుమారుల గురించి ప్రతిరోజు దేవునికి బలి అర్పిస్తూనే ఉన్నారండి. ఆస్తులున్న వారు దేవుని స్తుతించేవారు ఉంటారా అంటే చాలా తక్కువగా ఉంటారండి. అయితే ఇక్కడ ఏబును చూస్తూ ఉన్నాము. ఏబు అనుదినము కూడాను తన కుమారుల నిమిత్తము అరుణోదయమున లేచి, సూర్యుడు ఉదయించక ముందే లేచి దేవునికి బలి అర్పిస్తున్నాడు తన బిడ్డల నిమిత్తం. అలాగ ఉండుట చేతన ఒక రోజున సాతానుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సాతానుతో దేవునితో ఏం మాట్లాడుతుంది, దేవుడు సాతానుతో ఏం మాట్లాడుతున్నాడు అంటే 6వ వచనం నుండి చూస్తుంటాము. సాతానుడు దేవదూతలతో కలిసి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు సాతాను చూసి నీవెక్కడి నుండి వచ్చావు అని ప్రశ్నించాడు. నీవెక్కడి నుండి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు నేను భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో ఉండి సంచారము చేయుచు ఉన్నాను అని చెప్పాడు సాతానుడు. అవునా? అయితే భూమి మీద ఏబు అనేటువంటి భక్తిపరుడు ఒకడు ఉన్నాడు, నువ్వు చూసావా అంటే సాతాను చెప్పిన సాక్ష్యం ఏంటి? ఏబు గురించి నాకెందుకు తెలియదు, నీవు ఏబుకు కలిగినటువంటి సమస్తమునకు చుట్టూ కంచి వేశావు. ఆ కంచి దాటి సాతానుడు లోపలికి రాలేకపోతున్నాడు. ఎందుకు దేవుడు కంచి వేశాడు? అతనికి ఆస్తిపరుడనా? ఏబు ఆస్తిపరుడని కంచి వేశాడా? కాదండి. ఏబు అనుదినము కూడా దేవునికి బలులు అర్పించేవాడు. ఏబు అనుదినం ఏం చేసేవాడు? తన బిడ్డలు ఎక్కడైనా పాపము చేస్తున్నారేమో, వారి యొక్క ఊహల్లో చెడు కలిగి ఉన్నారేమో, దాని నిమిత్తము బలర్పిస్తూ ఉండేవాడు. అంత జాగ్రత్తగా దేవుని యందు అంత భక్తిగా దేవుని ఎడల అంత యథార్థంగా జీవించాడు. అలాంటి వారికి దేవుడు కంచి వేస్తున్నాడు. అలాగున మనము కూడా అనుదినము దేవుని స్తుతించేటువంటి నడవడి కలిగి జీవిస్తూ ఉంటే మన కుటుంబాలకు కూడా దేవుడు తన దూతల సహాయమును అనుగ్రహిస్తాడు. ఆ దూతల యొక్క సహాయము చేత మన జీవితాలకు గొప్ప మేలులు జరుగుతాయి, మన కుటుంబాలకు గొప్ప మేలులు జరుగుతుంటాయి. ఇలాగున స్తుతించటం అనేటువంటిది మానవునిక జీవితాలలో ప్రాముఖ్యమైన పనులన్నిటికంటే కూడాను గొప్ప పని కనుక ఆ పనిని ప్రతి కుటుంబము కూడా నిత్యము చేయటము ఎంతైనా దీవెనకరము. అందుకు ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఉదయాన్నే లేవగానే మనం ప్రార్థన చేసుకోవటం మంచిది, పాట పాడుకోవటం మంచిది, వాక్యం చదువుకోవటం మంచిది. ఇలాగున పాడుకున్న పాట చదువుకున్న వాక్యాన్ని నమరు వేసుకుంటూ పనికి వెళ్ళిపోవచ్చు. పనిలో ఉండి కూడా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు, పనిలో ఉండి కూడా ఆ పాటను పాడుకుంటూ ఉండొచ్చు. అలా ఉండటం వలన ఏమవుతుందంటే మన యొక్క మనస్సు, మనస్సాక్షి, ఆత్మ అనేటువంటిది శుద్ధంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అలా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నంతకాలము అపాయాలు, అడ్డంకులు రాకుండా ఉండవు. కానీ వచ్చినప్పుడు దేవుడు తన దూతల సహాయం చేత మనల్ని ఆదరిస్తాడు, మనకు విమోచన కలిగిస్తాడు, ఆయన నామానికి మహిమ చెల్లించుకుంటాడు. అలాగున మనమందరం కూడాను ఈ వాక్య ప్రకారంగా ఏబు గారి వలె, అలాగే దానియేలు గారి వలె, ఇంకా భక్తులు చాలామంది ఉన్నారు, వారి వలె నిత్యము స్తుతించేటువంటి అనుభవాన్ని కలిగి ఉందాము. దేవుడు తన దక్షిణ హస్త కాపుదల సదాకాలం మనకు, మన పిల్లలకు, మన గ్రామానికి తోడై నడిపించి ఆ నామానికి మహిమ చెల్లించుకుంటాడు. మన కుటుంబాలను బహుగా వర్ధిల్లింపజేస్తాడు. అటు కృపతో ప్రతి ఒక్కరూ దీవించబడాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కుటుంబానికి, అధ్యక్షుడి వారికి, శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.